నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అల్లిసాగర్ చెరువు మహర్షి పతాంజలి బ్రహ్మశ్రీ యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. మట్టి స్నాన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజలు పతాంజలి యోగా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి స్నానం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యోగా ప్రభాకర్ మాట్లాడుతూ మనిషి మట్టి స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా శరీరం అంచుల్లో ఉండే కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, చర్మ వ్యాధి సమస్యల నివారణ జరుగుతుందని, సంతాన సమస్య ఉన్నవారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఈ దేశంలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమని, మన దగ్గర దొరికే మట్టి మరియు ఆయుర్వేద మూలికల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగుతాయని తెలిపారు. అదేవిధంగా యోగా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, జిల్లాలో పతాంజలి యోగా ఆధ్వర్యంలో ఉచిత కేంద్రాలు ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. కార్యక్రమంలో మహర్షి పతాంజలి సభ్యులు, జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. మేము స్టార్ట్ చేశాం. ఎంతోమంది దీంట్లో లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేకమైన చర్మ మానసిక రోగం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎంతోమంది ఎవరైతే దీంతో లాభం పొందిరో ఆ వ్యక్తి దీనివల్ల ఏం లాభం పొందిన మట్టి వల్ల అనేది మీ ముందు చూస్తాడు. మన యొక్క జానకపేట బాలకిషన్ గారు ఇప్పుడు తన ముందు 2 మాటలు ఉంటారు. తను ఏం లాభం పొందిందో వినండి. మట్టి బాత్ వల్ల సోరియాసిస్ వచ్చింది. సోరియాసిస్ ఈ మట్టి బాత్ వల్ల యోగా వల్ల ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. కాబట్టి బాలకిషన్ గారు నిజంగా ఆయన అదృష్టవంతుడు. అంటే ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేసాడో యోగా, ఇటు ఆయుర్వేదం కూడా చాలా మందికి తనతో అయిన సాయము నేను చెప్పిన వ్యాధులకన్నిటి కూడా తన ఇంటికాడ కూడా ఈ వైద్యం అందిస్తున్నాడు. అందరూ కూడా మరి బాలకిషన్ జానకంపేట కూడా వెళ్ళి మీరు ఈ ఔషధాలని తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క ప్రార్థన. అలీసార్ బోర్డు దగ్గర ఈ మట్టి బాత్ పెట్టేసి అందరికీ కూడా ఈ మట్టిని సంపూర్ణంగా శరీరం అంతా పూసి ఒక గంట ఉన్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని యథావిధిగా ఇక్కడ దాతలు భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఈ మట్టి వల్ల లాభాలు అనేకమైన లాభాలు. ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో దాన్ని కరగగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మట్టి. ఇంకొకటి ఏంటంటే అనేకమైన 52 రకాలు 54 రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారానికి ఒకసారి ఆ వ్యాధి ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది. ఇంకోటి ఎవరికైతే మనకు పిల్లలు కాకుండా కణాలు తక్కువ ఉన్నాయంటారో ఆ పెరగనికి కూడా రోజు ఈ బొడ్డు పైన మనం ఒక అరచేతు మందము ఈ మట్టిని మనం వేసుకొని ఒక 30 మినిట్స్ ఉండి మళ్ళీ తీసేసుకున్నట్టయితే పిల్లలు కలగనికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలామంది ఎంతోమంది పీసీఓడితో కూడా బాధపడుతుంటారు లేడీస్. ఈ ట్యూబ్లు మూసుకుపోతుంటాయి. వాళ్ళకు కూడా తగిన ఔషధం అని అంటే గుర్తుంచుకోవాలి. ఇది చాలామంది మోసపోతున్న లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాగి పండ్లు ఉంటాయి. ఆ రాగి పండ్లను ఏరుకొని ఆ రాగి పండ్లు ఒక 1/2 కిలో తీసుకుంటే కడిసక్కర 1/2 కిలో తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఆవు పాలలో రోజు ఒక చెంచా తాగినట్టయితే ఈ ట్యూబ్లు ఓపెన్ అయిపోతుంది. అట్లనే మనం ఈ మట్టి బాతును కూడా వాళ్ళు ఈ నాభి పైన వేసుకోవాలి. అప్పుడు ట్యూబులన్నీ ఓపెన్ అయిపోయి సంతానం కలుగుతుంది. ఇంత గొప్ప మట్టి మనం ఈ మట్టిలో పుట్టిన మనం అదృష్టవంతులము. మరి భారతదేశం మట్టి ఇంత గొప్పది. అందుకే భగవంతుడు ఇక్కడ ఏ జన్మ దొరికినా ఎటువంటి జన్మ దొరికినా ఇది మని ప్రార్థన చేస్తుంటారు ఋషులు మునులు కూడా. ఎటువంటి జన్మ దొరికినా సరే ఈ మట్టిలో జన్మీయమని ప్రార్థన చేస్తారు. అంటే అటువంటి మట్టిని సంవత్సరంలో 4-5 సార్లు వీళ్ళందరి సహసహకారం అంటే యోగ శిష్యుల సహసహకారాలతోని ఇక్కడ కూడా మనకు తాడెంలో, అటు దూపెల్లిలో, ఇటు జానకంపేటలో అంటే నిజామాబాద్ అనేకమైన యోగా సెంటర్లు ఓపెన్ చేస్తూ అందరి సహకారంతో బిల్డింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ యొక్క మట్టి సేవని అందరం కలిసి కూడా ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మట్టి బాత్ చేయించేసి ఆరోగ్యరీత్యా ఇక్కడ బోధిస్తూ వీళ్ళని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని మేము బోధిస్తూ పంపుతూ ఉంటాము. మీ మీడియా ద్వారా చెప్తున్నాం. అన్ని యోగా సెంటర్లో వినాయక నగర్ ఉన్నది, సాయినగర్ ఉన్నది, బోరిగం ఉన్నది, మన సుభాష్ నగర్ ఉన్నది, ఇది గుండారము, అరసపల్లి, ఏడపల్లి, తర్వాత మన
నిర్మలు, కల్లూరు అంటే మ్యాక్సిమం అంతటా కూడా ఓపెన్ చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా ఫీజులు లేవు. వచ్చి చేసుకొని పోతే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆరోగ్య భారతే కావాలి మనకు, నూతనమైన ఖర్చులు లేకుండా. మరి ఇలా చూసినాము, కరోనా వస్తే ఎన్ని లక్షలు మింగేసిరో మనకు తెలుసు. అందుకే కొద్దిగా వచ్చేసి ఒక గంట సేపు కష్టపడి, శరీరం ఇది దేహం దేవాలయం, దీన్ని ఎట్లా అభిషేకం చేయాలి. అభిషేకం యోగంతోనే జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియపరచడం ఏంటంటే అంతటా యోగ సెంటర్లు ఉన్నాయి, తెలుసుకొని ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, తెలుసుకొని అందరు కూడా వచ్చి రోజు కనీసం ఒక గంటన్నర కష్టపడి 23 గంటలు మంచిగా 23 గంటలు సుఖపడాలని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు. మేము ప్రతిసారి పెట్టినప్పుడు కూడా పేపర్లు ఇస్తున్నాం, టీవీలో ఇస్తున్నాం, అట్లనే మీకు మెసేజ్లు పెడుతున్నాం. తప్పనిసరిగా వచ్చేసి మళ్ళీ కూడా నెలకు మళ్ళీ ఒకసారి పెడతాం. మళ్ళీ మీరు అందరూ కూడా వచ్చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా దగ్గరికి వచ్చేసి తెలుసుకోవాలి. పిల్లలకు నిమోనియా అయితే కానీ, అస్తమా ఉంటే కానీ, ఫైల్స్ అయితే కానీ, స్టోన్స్, ఇవన్నిటికి కూడా మేము అన్ని చెట్లు చూపేస్తున్నాం. ప్రజలకు ఖర్చు లేని వైద్యం చెప్తున్నాం. మీరందరూ వచ్చి మాతోని ఈ యొక్క వైద్య సహకారం పొంది మీ ఆరోగ్యంగా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.